నమస్తే ఫ్రెండ్స్, తెలుగు పెప్పి ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం. మేము డాలాస్ నుంచి క్యాల్గరీకి ఫ్లై అయ్యి బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ చూడడానికి వెళ్ళాము. 4 days వెళ్ళాము. సో ఆ 4 days ట్రిప్ ఎలా జరిగిందో చెప్తాను. సో క్యాల్గరీ నుండి మేము బ్యాన్ఫ్ నేషనల్ పార్క్కి డ్రైవ్ చేసాము. సో మా ఫస్ట్ స్పాట్ వచ్చేసి మొరైన్ లేక్. ఈ మొరైన్ లేక్ ఏంటంటే లేక్ లూయిస్ దగ్గర పార్క్ చేసుకొని షటిల్ తీసుకోవాలి. ఈ షటిల్ మనం పార్క్స్ కెనడా, మీరు గూగుల్లో పార్క్స్ కెనడా అని టైప్ చేస్తే మీకు దొరుకుతుంది. సో అక్కడ మనం ఫస్ట్ బుక్ చేసుకోవాలి. ఈ షటిల్ చాలా డిఫికల్ట్ దొరకడము. సో మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి. లేదంటే ప్రైవేట్ షటిల్స్ కూడా ఉంటాయి, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఫస్ట్ స్పాట్ వచ్చేసి మేము మొరైన్ లేక్ వచ్చాము. మొరైన్ లేక్ ఏంటంటే ఒక పిక్చర్స్క్యూ లేక్, మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు పార్క్స్ కెనడా వెబ్సైట్లో ఏంటంటే కొన్ని షటిల్స్ ఎర్లీ మార్నింగ్ 8 AM అలా రిలీజ్ చేస్తారు అనమాట, షటిల్ టికెట్స్. సో ఒక 2 days ముందేమో రిలీజ్ చేస్తారు. సో మీరు బుక్ చేసేసుకోవాలన్నమాట. సో మేము జస్ట్ ఒక 3-4 days ముందేమో బుక్ చేసుకున్నాం. సో ఈ మొరైన్ లేక్లో మీరు రెండు విధాలుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే షటిల్ దిగంగానే లెఫ్ట్ సైడ్ మీకు ఒక చిన్న ట్రైల్ ఉంటుంది, దాన్ని రాక్ పైల్ ట్రైల్ అంటాము. అదేంటంటే హైట్లో ఉంటుంది అనమాట ఇట్లా. సో అక్కడ నుంచి మీరు లేక్ వ్యూ చాలా బాగుంటుంది. సో అప్పట్లో $20 బిల్ ఉంటుంది కదా కెనడాలో, ఆ పిక్చరే పెట్టారు అనమాట అప్పట్లో, ఆ $20 బిల్ పైన. అక్కడ నుంచి లేక్ వ్యూ, టాప్ వ్యూ ఉంటుంది, బాగుంటుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ట్రైల్ ఉంటుంది, మొరైన్ లేక్ షోర్. ఆ టాప్ వ్యూ ట్రైల్ ఏంటంటే జస్ట్ ఒక రౌండ్ ట్రిప్ 30 minutes ఉంటుంది. అక్కడ ఒక 30 minutes టాప్లో స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మొరైన్ లేక్ షోర్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ లేక్ చుట్టూ ఈ ట్రైల్ అనమాట. ఇది ఒక 2.3 miles ఉంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ, చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ట్రైల్. ఇది 1 hour టైం పడుతుంది. Welcome to Canada. నెక్స్ట్ అది అయిపోయినాక మేము ఇంకా నైట్ వచ్చేసి క్యాన్మూర్ అనే టౌన్లో ఉన్నాము. బ్యాన్ఫ్ లాగానే క్యాన్మూర్ కూడా బ్యాన్ఫ్ నుంచి ఒక 10 to 15 minutes దూరంలో ఉంటుంది అనమాట. ఇది కూడా బ్యూటిఫుల్ టౌన్. బ్యాన్ఫ్ కన్నా కొంచెం తక్కువ రేట్స్లో మనకి ఇక్కడ అకామిడేషన్ దొరుకుతాయి. అండ్ ఇది లెస్ టూరిస్ట్ కూడా. బ్యాన్ఫ్ అయితే చాలా టూరిస్ట్. నెక్స్ట్ డే వచ్చేసి మేము జాన్స్టన్ కెనియన్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో హైక్ చేసుకుంటూ వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఒకటి లోవర్ ఫాల్స్, ఒకటి అప్పర్ ఫాల్స్. సో ఇట్లా బ్రిడ్జెస్ లాగా ఉంటాయి, బ్రిడ్జెస్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళు. సో వాటి నుంచి అంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ, ఇది మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వెళ్తూ ఉండాలి ఇక్కడ. ఇదేంటంటే చాలా అంటే లేట్ అయిన కొద్దే చాలా జనాలు ఎక్కువ పెరిగిపోతుంటారు ఇక్కడ. సో ఎర్లీ మార్నింగ్ వస్తే బెటర్, పార్కింగ్ కూడా ఈజీగా దొరికిపోతుంది అండ్ జనాలు కూడా కొంత తక్కువ ఉంటారు. అదర్వైజ్ చాలా పాపులర్ స్పాట్ కాబట్టి చాలా మంది జనాలు అయిపోతారు. ఇంకా ఈ అప్పర్ ఫాల్స్ తర్వాత ఇంకా హైక్ చేసుకుంటూ వెళ్తే ఇది అప్పర్ ఫాల్స్. ఇది దాటిపోతే ఇంకా మీకు ఇంక్ పాట్స్ అని ట్రైల్ కూడా ఉంటుంది, కానీ కిడ్స్తో వెళ్ళడం కష్టం అనమాట అక్కడికి. సో మేము అప్పర్ ఫాల్స్ దాకా వెళ్ళాము, అక్కడ నుంచి ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాము అనమాట. సో ఈజీగా ఉంటుంది, కిడ్స్ ఫ్రెండ్లీ ట్రైల్ ఇది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. వ్యూస్ బాగుంటాయి, మంచి హైకింగ్ ట్రైల్. సో ఈ ట్రైల్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ మళ్ళీ బ్యాన్ఫ్ టౌన్కి వెళ్ళాము. బ్యాన్ఫ్ ఏంటంటే ఒక మౌంటైన్ టౌన్. అది
అప్పుడు కెనడియన్ పెసిఫిక్ రైల్వే కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బ్యాన్ఫ్ని డిస్కవర్ చేస్తారు వాళ్ళు. సో అది మంచి టూరిస్ట్ స్పాట్ అని చెప్పేసి బ్యాన్ఫ్ని మంచిగా డెవలప్ చేశారు. సో ఇట్స్ ఎ మౌంటైన్ టౌన్. ఇక్కడ సల్ఫర్ మౌంటైన్ ఉంటుంది, ఎక్కడికైతే మనం గండోలా తీసుకోవచ్చు. సో చాలా హస్ల్ అండ్ బస్సుల్ ఉంటుంది ఇక్కడ, జనాలు చాలామంది ఉంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మంచిగా. ఇక్కడ కూడా బ్యాన్ఫ్లో చూడడానికి చాలా స్పాట్స్ ఉన్నాయి, లైక్ బ్యాన్ఫ్ గండోలా, బో రివర్, బో ఫాల్స్, ఫేర్మౌంట్ స్ప్రింగ్స్ హోటల్, చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. షాపింగ్, డైనింగ్. అయితే ఈ బ్యాన్ఫ్లో కానీ క్యాన్మూర్లో కానీ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. మేము ఈ బ్యాన్ఫ్లో మాత్రం ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము, దాని పేరు జైకా. ఫుడ్ బాగానే ఉండే. సో ఇక్కడ ఇండియన్ ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ క్యాన్మూర్ వెళ్ళాము. క్యాన్మూర్ ఏంటంటే కొంచెం మనకి లెస్ ఎక్స్పెన్సివ్. బ్యాన్ఫ్ అయితే ఏంటంటే పాపులర్ స్పాట్ కాబట్టి కొంచెం అది ఎక్స్పెన్సివ్. క్యాన్మూర్లో ఏంటంటే కొంచెం మనకి లిటిల్ బిట్ తక్కువ దొరుకుతాయి అకామిడేషన్. సో అదే రోజు ఈవినింగ్ మేము లేక్ లూయిస్కి వెళ్ళాం, ఎందుకంటే ఈరోజు మాకు ఫోటోషూట్ ఉండే ఇక్కడ లేక్ లూయిస్లో. అదర్వైజ్ మేము ముందు రోజు ఏ రోజైతే మొరైన్ లేక్ డే 1 వెళ్ళామో అదే రోజు లేక్ లూయిస్కి వెళ్ళాల్సింది, ఎందుకంటే 2 లేక్స్ పక్కనే ఉంటాయి. సో మీరైతే ఒకటే రోజు 2 లేక్స్ కవర్ చేసుకోవచ్చు. మేమేంటంటే ఈరోజు ఫోటోషూట్ ఈ రోజు ఉంది కాబట్టి మళ్ళీ బ్యాక్ ఇక్కడ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా మీకు ఏంటంటే కిడ్స్ ఫ్రెండ్లీ ట్రైల్ ఉంటుంది, లేక్ లూయిస్ లేక్ షోర్ అని. ఒక 2.8 మైల్స్ ట్రైల్ లేక్ చుట్టూ ఉంటుంది, అది ఒక 1 hour పడుతుంది. సో ఆ ట్రైల్ చేసుకోవచ్చు మీరు. లేక్ లూయిస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే 3 మేము ఐస్ ఫీల్డ్స్ పార్క్వే అని ఒక ఫేమస్ సీనిక్ డ్రైవ్ ఉంటుంది, హైవే 93. అదేంటంటే లేక్ లూయిస్ అండ్ జాస్పర్ని కనెక్ట్ చేస్తుంది ఆ హైవే. సో అక్కడికి వెళ్ళాం. సో అదేంటంటే ఫస్ట్ స్పాట్ అక్కడికి వచ్చేసి మేము బో లేక్లో ఆగాము. సో ఈ హైవే వెళ్తూ ఉంటే చాలా లేక్స్, గ్లేషియర్స్, హైకింగ్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. సో కొంచెం టైం బో లేక్ దగ్గర స్పెండ్ చేసాం మేము. మీరేంటంటే ఫ్లై అయ్యేటప్పుడు బెస్ట్ స్పాట్ ఫ్లై కావడానికి ఏంటంటే క్యాల్గరీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకో ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది, ఎడ్మాండ్ ఎయిర్పోర్ట్, బట్ అక్కడ నుంచి బ్యాన్ఫ్ లాంగ్ అయిపోతుంది, 4 hours అయిపోతుంది. క్యాన్మూర్ ఏంటంటే పాపులర్ ఎయిర్పోర్ట్, అక్కడికే జనరల్గా మీకు టికెట్స్ చీప్గా దొరుకుతాయి. సో ఇది పేటో లేక్. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పేటో లేక్. మీరు అక్కడ చూసినట్టయితే పైన ఫాక్స్ షేప్లో ఉంది కదా, ఫాక్స్ హెడ్ షేప్లో ఉంది. ఇది కలర్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఉంటుంది ఇక్కడ, బ్లూయిష్ ఆర్ గ్రీనిష్ కలర్. ఈ కలర్ ఏంటంటే ఆ మౌంటైన్స్ నుంచి మట్టి రాలుతుంది కదా, దానివల్ల ఫామ్ అవుతాయి. నెక్స్ట్ పేటో లేక్ నుంచి అటు ఇంకా నార్త్ వైపు వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక స్పాట్లో మేము లంచ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మేము పార్కర్స్ రిడ్జ్ అని ఒక హైకింగ్ చేసామన్నమాట. సో ఇక్కడ ఎక్కడైనా బ్యాన్ఫ్లో ఎక్కడ హైకింగ్ చేసినా, ఎంత చిన్నదైనా ఎంత పెద్ద హైకింగ్ ట్రైల్ అయినా కంపల్సరీ బేర్ స్ప్రే ఉండాలి మన దగ్గర, ఎందుకంటే ఇది ఒక బేర్ కౌంటీ ఇక్కడ. సో బేర్స్ ఉంటాయి, సో బేర్ స్ప్రే కంపల్సరీ. మేమేంటంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి మేము మొత్తం హైక్ చేయలేదు, జస్ట్ ఒక 25% హైక్ చేసాము. ఒక కొంచెం దూరం వెళ్ళగానే ఒక బ్యూటిఫుల్ వ్యూయింగ్ స్పాట్ ఉండే, అక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసాం. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మాకు అథబాస్కా గ్లేషియర్. ఇదేంటంటే ఒక గ్లేషియర్ స్పాట్. ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనము ఆ గ్లేషియర్ వైపు నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 15 minutes వాక్ ఉంటుంది అప్, 15 minutes డౌన్. సో ఒక గ్లేషియర్ వ్యూ అనమాట. అంటే ఇప్పటివరకు ఇది బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ ఏంటంటే మొత్తం ఇట్స్ పాపులర్ ఫర్ లేక్స్, ఇట్లాంటి గ్లేషియర్స్, వింటర్లో అయితే స్కీయింగ్. ఇదేంటంటే ఐస్ ఫీల్డ్స్ పార్క్వే దగ్గర ఇది ఒకటి అథబాస్కా గ్లేషియర్. ఇక్కడ మనం ఆ గ్లేషియర్ ఉంది కదా, దానిపైకి బస్సెస్ కూడా వెళ్తాయి అనమాట. ఆ టూర్స్ బుక్ చేసుకోవాలి, కానీ మేమేం బుక్ చేసుకోలేదు. అది ఆ గ్లేషియర్ పైకి బస్సెస్ వెళ్ళి అక్కడ మనం కొద్దిసేపు ఆ గ్లేషియర్ పైన నడవచ్చు. ఇక్కడే పక్కన ఒక గ్లాస్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది, ఆ గ్లాస్ పైన నడవచ్చు అనమాట. మేము అది ఏమి వెళ్ళలేదు.
సో ఇది మా లాస్ట్ స్పాట్ ఇక్కడ. సో ఇదంతా చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ డ్రైవ్ చేసాము. ఓవరాల్గా ఇది ఒక మంచి సీనిక్ డ్రైవ్ అనిపించింది. మంచి బ్యూటిఫుల్ మౌంటైన్స్, వాటర్, లేక్స్ ఉండే. సో మంచి అనిపించింది ఇది. యా, సో ఈ వాటర్ కలర్ ఏంటంటే మౌంటైన్స్ నుంచి మట్టి రాలుతుంది కదా, మట్టి కాదు, మౌంటైన్స్ నుంచి గ్రనైట్ అంతా రాలి ఆ సాల్ట్స్ అన్నీ మెల్ట్ అయిన తర్వాత ఆ వాటర్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట దానివల్ల. అందుకే ఆ లేక్స్ ఆ కలర్లో కనిపిస్తాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి డే 4 మేము మళ్ళీ బ్యాన్ఫ్ టౌన్కి వచ్చాం క్యాన్బోర్ నుంచి. అక్కడ మేము ఫస్ట్ థింక్ చేసింది ఏంటంటే ఈ గండోలా రైడ్ తీసుకున్నాం. ఈ సల్ఫర్ మౌంటైన్ గండోలా రైడ్. ఇది ఒక 8 minute రైడ్ పైకి వెళ్ళడానికి. పైన కూడా రెస్టారెంట్స్ ఉంటాయి మీకు. సో అక్కడ నుంచి పైకి వచ్చిన తర్వాత కొంచెం ఒక చిన్న హైక్ ఉంటుంది, ఒక 25 minutes హైక్. అంటే అది ఆప్షనల్ హైక్. చేయాలనుకుంటే సరౌండింగ్ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి అనమాట హైక్ చేస్తూ ఉంటే. లేదంటే అక్కడ ఆ డెక్ దగ్గర కూడా ఉంటే కూడా వ్యూస్ బాగానే ఉంటాయి. కాకపోతే మేము వెళ్ళిన రోజు అంత ఫాగీ ఉండే, సో మాకు అంత పెద్ద వ్యూస్ ఏం కనిపించలేదు. బట్ ఓవరాల్గా ఫస్ట్ వెదర్ చూసుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట. ఇది వెదర్ బాగుంటే వెళ్ళడం బెస్ట్, అదర్వైజ్ అవాయిడ్ చేయడమే బెటర్. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి మొత్తం బ్యాన్ఫ్ టౌన్ కనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉంటాయి చుట్టుపక్కన. అండ్ మనకి ఫేర్మౌంట్ బ్యాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక క్యాజిల్ లాగా ఉంటుంది ఆ హోటల్. అంటే మనం యునైటెడ్ స్టేట్స్లో పెద్ద పెద్ద గండోలాస్ ఎక్కి ఉంటాయి, లైక్ లేక్ తాహో అలాంటివి ఎక్కి ఉంటే ఇది అంత అవసరం ఏం లేదు. ఇది అంత మాకైతే అంత పెద్ద వర్త్ ఏం అనిపించలేదు ఈ సల్ఫర్ మౌంటైన్ గండోలా. సో నెక్స్ట్ మేబీ ఫస్ట్ టైమర్స్కి నచ్చుతుంది మా గండోలా. బట్ ఆల్రెడీ చాలా గండోలాస్ ఎక్కిన తర్వాత ఇది మాకు యావరేజ్గా అనిపించింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేము బ్యాన్ఫ్ టౌన్లో ఫేర్మౌంట్ బ్యాన్ఫ్ స్ప్రింగ్స్. ఇది ఒక క్యాజిల్ లాగా ఉంటుంది అనమాట హోటల్. చాలా ఎక్స్పెన్సివ్ హోటల్ ఇది. లోపలనే షాప్స్ ఉంటాయి అండ్ లోపలనే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ సెట్టింగ్లో ఉంది ఇది. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా మీకు చాలా బాగుంటాయి. పక్కన మౌంటైన్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. హోటల్స్ బుక్ చేసేటప్పుడు కూడా క్యాన్మోర్లో బుక్ చేసుకుంటే ఏంటంటే మీకు కొంచెం చీప్గా దొరుకుతాయి, అంత ఎక్స్పెన్సివ్ ఉండవు. బ్యాన్ఫ్ ఏంటంటే పాపులర్ టూరిస్ట్ స్పాట్ కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కానీ క్యాన్మోర్ కానీ లేదంటే బ్యాన్ఫ్ కానీ రెండు యాక్సెసిబులే. ఎక్కడికన్నా జస్ట్ 10-15 minutes తేడా ఉంటుంది అనమాట రెండు మధ్యలో డిస్టెన్స్. అండ్ మీకు ఇది ఈ బ్యాన్ఫ్ వెళ్ళే ముందు ఫస్ట్ టైం మీరు ఒక టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే అది అడ్మిషన్ టికెట్, బ్యాన్ఫ్ నేషనల్ పార్క్కి పార్క్ అడ్మిషన్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మాకు June 20 నుంచి September 2 వరకు అడ్మిషన్ ఫ్రీ ఉండే అనమాట బ్యాన్ఫ్ నేషనల్ పార్క్కి. అది కెనడా స్ట్రాంగ్ పాస్ అనే ఒక ఇనిషియేటివ్ వల్ల మొత్తం ఫ్రీ ఉండే టికెట్. అదర్వైజ్ ఫస్ట్ టైం ఒక 1 week సంథింగ్ టికెట్ తీసుకోవాలి మనం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేము బో ఫాల్స్కి వెళ్ళామన్నమాట. ఆ హోటల్ నుంచి పక్కనే అది. సో బో ఫాల్స్ ఏంటంటే సీనిక్ వాటర్ ఫాల్స్ ఇది. ఆ డ్రాప్ తక్కువ ఉన్నా కానీ, వాటర్ ఫాల్ డ్రాప్ తక్కువ ఉన్నా కానీ అది ఏంటంటే ఆ బ్రెత్ మొత్తం అక్రాస్ ద రివర్ కవర్ చేస్తుంది. సో బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఈ వాటర్ ఫాల్. అండ్ ఇది వన్ ఆఫ్ ద పాపులర్ స్పాట్స్ బ్యాన్ఫ్లో. అంటే బ్యాన్ఫ్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ వన్ ఆఫ్ ద పాపులర్ స్పాట్స్ అనమాట, విజిట్ చేయవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము మళ్ళీ బ్యాక్ టు క్యాల్గరీ డ్రైవ్ చేసి ఇంకా ఫ్లైట్ తీసుకున్నాం అక్కడ నుంచి. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్రైట్, సీ యూ, బాయ్.